తలలు వంచండి. మన ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచాను నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మమ్మను ఓదార్చువాడవైనటువంటి మా దేవా, నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ, నీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ, నీకే స్తోత్రం. ప్రభు యొక్క యెహోవా ఆత్మదేవ, నీకే మహిమ. నిత్యుడుగా ఆత్మదేవ, నీకే స్తుతి. సర్వోన్నతుని శక్తి అయినటువంటి ఆత్మదేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధమైన ఆత్మదేవ, నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవ, నీకే స్తుతి. దత్తపుత్రాత్మానుదేవ, నీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ, నీకే మహిమ. ఆదరణకర్తయగు దేవ, నీకే స్తుతి. విజ్ఞాపన చేయు ఆత్మదేవ, నీకే స్తోత్రం. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించినాడు. లేఖనం నెరవేరినందుకు నీకే మహిమ. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమును విజ్ఞాపనం చేయు ఆత్మదేవ, నీకే స్తోత్రం. మా బలహీనతలను చూచి సహాయం చేయుచున్న ఆత్మదేవ, నీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచున్నటువంటి ఆత్మదేవ, నీకే మహిమ. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ, నీకే స్తుతి. ప్రవచనయుగ ఆత్మదేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడ, ఆశ్చర్యకరుడ తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి. ఇదిగో నాయన, యెషయా గ్రంథం 37:17లో నీవు నీ వీపు వెనుక తట్టుకు మా పాపములన్నీ పారవేసిత్వని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని నాయన. ఇదిగో తండ్రి నాయన, కీర్తన 85:2లో నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని తండ్రి లేఖనములో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని తండ్రి, మేము పవిత్రుడైనట్లు హిస్సోపుతో మా పాపలు పరిహరించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. నాయన, మా దోషములన్నిటిని తుడిచివేయము నాయన. మా పాపములకు విముఖుడవు కమ్మని తండ్రి మీ సన్నిధిలో ఈ కాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన ఏ విధమైన పాపం చేసినా మన్నించమని వేడుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి నాయన, మీ సన్నిధిలో నుండి త్రోసివేయకు నాయన. మమ్మను తండ్రి మీ సన్నిధిలో స్థిరపరచము తండ్రి. దేవా, మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము తండ్రి. దేవా, మా యందు శుద్ధ హృదయము దయచేయము నాయన. తండ్రి, మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మా అందగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇజ్రాయెల్ నడిపించి, ఇజ్రాయెల్ని ఏ విధంగా అయితే నాయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు నడిపించారో అట్టి రీతిగా తండ్రి పరలోక కణానికి మమ్మల్ని నడిపించమని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నేను తండ్రి ఈ ఉదయ కాల సమయంలో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన, మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తపడడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి నాయన. బుద్ధిగల పంజకుల వలె మేమందరము తండ్రి మీ సన్నిధిలో సిద్ధపడి ఉన్నట్లు కృప చూపించండి నాయన. ఇది తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క అవసరతను తీర్చమని వేడుకుంటున్నాను నాయన. నిజమే తండ్రి నాయన, ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన, ఇదిగో తండ్రి ఎందరో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇదిగో తండ్రి ఎవర్గ్రాడ్ ఛానల్ ప్లాట్ఫారం మీద ఎందరో బిడ్డలు తండ్రి నాయన, ఇగో నాయన, వారి కుటుంబాలలో సమస్యల కొరకు తండ్రి ప్రార్థన చేయమని తండ్రి, ఇగో నేను పేరు కట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. తండ్రి, మీ మెండైన దేవుల్లో నింపండి నాయన. ఇక నేను క్రీస్తు ఐశ్వర్యం నుంచి వారి ప్రతి అవసరతను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. పరిశుద్ధుడా, ఇగో తండ్రి, ఎందరో ఆత్మీయంగా వెనకబడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ ఆత్మీయ ఎదుగుదల దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, ఎందరో నాయన, ఇదిగో నాయన శోధనలోను, బాధల్లోను, వేదల్లోనూ ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ నాయన అంతవరకు సహించడానికి కావలసినటువంటి బుద్ధి, జ్ఞానము, వివేకం అనుగ్రహించండి అయ్యా. ఎందరో యవన బిడ్డలు ఉన్నారు నాయన. యవన బిడ్డలు తప్పక తొట్టులేదని లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి.
తండ్రి యవన బిడ్డలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఇంకో తండ్రి అనేకులు సేవకుల కుటుంబాలను ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన తండ్రి ఇదిగోనైనా మిమ్ములు బట్టి కదా నా నామం దూషింపడుచున్నదని సెలవిచ్చున్నారు కదా తండ్రి. నాయన ఇగో మమ్మల్ని బట్టి మీకు మహిమ రావాలి కానీ తండ్రి మమ్మల్ని బట్టి మిమ్మల్ని దూషించకూడదు నాయన తండ్రి. ఇదిగోనైనా మేము నాయన క్రీస్తును పోలిన వారుగా నడిచినట్లనైనా మాకందరికీ మీ పరిశుద్ధాత్మ శక్తిని దాయిచ్చాను తండ్రి. ఇదిగోనైనా సేవకుల కుటుంబాలను కూడా మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మీ ఆత్మతో నింపండి నాయన. ఇదిగో తండ్రి విద్యార్థుల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన యవ్వన బిడ్డలు తండ్రి తప్పక తొట్టులని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. లేఖనాల వల్లనే కదా తన నడతను స్థిరపరచుకోగలరని తండ్రి చిన్ననాటి నుంచి వాక్యాన్ని బోధించే నాయన వాక్యాన్ని నాయన వాళ్ళు అనుసరించే విధముగా తండ్రి ఆయన మీ సన్నిధులు మీ దయారెక్కల చాటున నాయన బిడ్డలందరినీ కూడా సేవకుల బిడ్డలనే కానీ నాయన విశ్వాసాల బిడ్డలనే కానీ అందరి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఉదయ కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలోకి వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి నాయన. శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను ఇంకా అనేక మంది సమస్యలు అనేక రకాలైన బాధలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్న బిడ్డలను అందరినీ కూడా ఈ ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నైనా ఆ బాధల నుండి ఆ సమస్యల నుంచి విడిపించండి అయినా. నిజమే తండ్రి, ఎటువంటి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మాకు వచ్చిన ఇగోనైనా దుష్టుడు వెనకాతల తరుముకొని వచ్చుచున్నా తండ్రి మేము ఎక్కడా తప్పిపోనుకోకుండానట్లు నాయన. ఇదిగోనండి మీ సన్నిధిలోనైనా మమ్మల్ని ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని ఆయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన శోధనలో ఉన్నటువంటి బాధల్లో ఉన్నటువంటి బిడ్డలని విడిపించమని అడుగుచున్నామయ్యా. ఇక తండ్రి మేమందరము ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సాతాను తంత్రాలను జయించడానికి కావాల్సిన శక్తిని ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను అందరి కొరకు తండ్రి వారి రక్షణ కొరకు తండ్రి వారి బంధువుల రక్షణ కొరకు వారి స్నేహితుల రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో యవ్వనుల కొరకు స్త్రీల కొరకు పిల్లల కొరకు క్షేమం కొరకు రక్షణ కొరకు వారి వృద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. కృప చూపించండి ఆయన, సహాయం చేయండి తండ్రి. బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథులను కూడుగూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి క్రీస్తు ఐశ్వర్యనందు వారి ప్రతి అవసరం తీర్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్టు హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ఈ యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా కాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా డ్యూటీలకి ఆఫీసులకి నైనా పనిపాట్లకి వెళ్ళిచున్నటువంటి బిడ్డల్ని తండ్రి మీరు తోడయ్యండి తండ్రి. ఇక నైనా వారి పనిపాట్లు ఉంచుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని ఇంటర్వ్యూకి వెళ్ళిచున్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మెండిన దేవులతో నింపమని అడుగుచున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ స్టాఫ్నే కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా ప్రతి రోగిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి స్వస్థ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా పిల్లలు లేని దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగోనైనా జక్కర్యాన్ని మీరు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. అబ్రహాముని సారమ్మని జ్ఞాపకం చేసుకున్న రీతిగా పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారు గర్భాలు తెరమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉంటున్నటువంటి అతి సామాన్య ప్రజలని శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మా మీదను మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నానైనా అటువంటి బిడ్డలందరికీ తండ్రి ఇగనైనా మీ రక్షణ జ్ఞానం అనుగ్రహించమని బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా వారు ఏం చేస్తున్నారు వారికి ఇరుగు చేసిన పాపములను నాయన పొరపాట్లను మన్నించమని అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య ప్రజల్ని డాక్టర్స్నే కానీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ పోలీస్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ బోర్డర్ సెక్యూరిటీలే కానీ ఉద్యోగస్తులనే కానీ రాజకీయ నాయకులే కానీ సామాన్య ప్రజలే కానీ అధికారులనే కానీ తండ్రి సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ రైతులనే కానీ ప్రతి ప్రజల్ని తండ్రి ఆంధ్ర తెలంగాణ నైనా అలాగే తండ్రి ముంబై మిగతా అతరు ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని తండ్రి మా దేశంలోని ప్రజల్ని ప్రపంచంలోని ప్రతి ప్రజల్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. మా దేశంలోని ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులనే కానీ కుటుంబాలను వాళ్ళతో నివసిస్తున్నటువంటి వారు కానీ రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇది మన ముఖ్యంగా తండ్రి సువార్త ప్రకటన చేస్తున్న బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకు నేను మీ కృపా కాపుదలను అనుగ్రహించి వెండిన దేవులతో నింపమని అడుగుతున్నాం తండ్రి.
మరి ముఖ్యంగా తండ్రి నిర్భరమైన బుద్ధి గలవారమే తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయటకు మెలకుగా ఉన్నట్లు కృప చూపించండి ఆయన. పరిశుద్ధుడ ప్రేమ గలట మా తండ్రి, కృపగల మహారాజా నీకే స్తోత్రాలు నాయన. స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా తండ్రి, ఇదిగోనైనా మా శరీరంలో ఏ పాపము ఏలకుండానట్లు సహాయం చేయండి తండ్రి. నాయన మా శరీరాలతో మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి, మీ ప్రియకుమారుని రాకడలో తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు తగిన శక్తి గలవారమైనట్లు సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి నాయనగా తండ్రి శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుదురు అని సెలవిస్తున్నారు తండ్రి. మేము అందరము కూడా ఆత్మానుసారంగా బ్రతుకున్నట్లు నాయన. ఇక నేను అవరగాడు ఛానల్లో నాయన ఉంటున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని కానీ, ఇక అవరగాడు ఛానల్లో ఈ ప్రార్థన వినుచున్న ప్రతి బిడ్డని కానీ తండ్రి మీ కృప కాపుదల మీ మెండిన దేవులతో ఆ బిడ్డలను నింపడినైనా ఆత్మీయంగా వారు ఎదగడానికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. మేమందరము తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదల అనుగ్రహించండి ఆయన. దుష్ట ఆలోచనల నుండి మా హృదయాలను విడిపించండి ఆయన. సాతాను తంత్రాల్లో మేము పడిపోకుండా నాయన మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. నాయన మమ్మల్ని బయలుపరిచే దేవుడు నీవేనైనా. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ దేరకల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదలను అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామనేటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకే వేలాది